ఈ క్యాప్సికమ్ కుర్మాకి పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా రెడీ చేసుకుందామండి. ఇందులో 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం వేరుశనగపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. వేసుకున్నటువంటి మసాలాలను మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 ఏలక్కాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసానండి. ఆవాలు చిటపట్లాడాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయాలండి. ఇప్పుడు హాఫ్ టీ పసుపు వేయాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించాలి. రుచికి సరిపడా కారం వేసి కాసేపు కలపాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. బాగా కలపాలి. ఇప్పుడు మసాలాలని కలిపాక ఒక 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. కొంచెం చల్లబడ్డాక బాగా బీట్ చేసుకున్న పెరుగుని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకొని క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కుర్మా రెడీ అయిందండి. ఇది రైస్లో కానీ చపాతీలోని బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.